అండ్ వీఆర్ హెడ్డింగ్ టు అరుణాచలం. వెళ్ళంగానే అక్కడ అద్భుతమైన రిసార్ట్లో ఉండబోతున్నాము. ఐ స్టిల్ లైక్ లీలా ప్యాలెస్ బ్రేక్ఫాస్ట్. ఇది కూడా తాటి బెల్లంతో చేసిన కేక్. Let's go Arunachalam. Devda bless us, bless the whole Hyderabad, bless all my fans. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నేను మీకు అమ్మవారి పటం చూపిస్తాను. ఈవెన్ రితున్ చూడంగానే రెండు బారిపోయాయి. పొద్దున బ్రాహ్మీ ముహూర్తంకి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందంట. ఇప్పుడు ఇక్కడ ఉన్న అద్భుతమైన గణేశుడు, మ్యారేజ్ గణేశుడు అంట. నాకు మంచి పెళ్లి అవ్వాలి అని కోరుకున్నాను. అరుణాచలేశ్వరికి అభిషేకము అర్పిస్తున్నాము. హర హర మహాదేవ్, యోగి శివ మహాదేవ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మేము చెన్నై నుంచి అరుణాచలం యాత్రకి బయలుదేరుతున్నాము. చెన్నైలో ఎవరైనా వచ్చిన వాళ్ళకి లావిష్గా మంచి వ్యూ కావాలి అండ్ ఆల్ ఆఫ్ దాట్ అంటే ప్లీజ్ స్టే ఇన్ లీలా. ద లీలా కొంచెం రూమ్ బాగుంది. బాత్రూమ్ ఇస్ నాట్ సో స్పేషియస్ లైక్ లీలా ఇన్ తాజ్ కోరమండల్. View also is not great. We are staying in mini suit, but the amenities like the lawn services, snacks, high tea, a little bit of chicken tikka, all of that we enjoyed last evening. So avanni kavalante you can stay in Taj Coromandel, and also a little bit of కొంచెం సెలెక్టెడ్ ఆల్కహాల్ లైక్ వైన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ కూడా దొరుకుతాయి మీకు ఆ హై టీలో. ఇప్పుడు తాజ్ కోరమండల్లో బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ఎలా ఉందో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. మీకు కూడా చూపిస్తాను. చూపించి హ్యాపీగా కడుపు నిండా తిని ఈరోజు మరి తక్కువ రీల్స్ చేస్తుంది. తిని కడుపు నిండా అండ్ వీఆర్ హెడ్డింగ్ టు అరుణాచలం. వెళ్ళంగానే అక్కడ అద్భుతమైన రిసార్ట్లో ఉండబోతున్నాము. అది చూపిస్తాను మీకు. అండ్ ఆల్సో ఈరోజు మేము గిరి ప్రదక్షిణాలు చేయబోతున్నాము. మధ్య మధ్యలో ఆ స్నిప్పెట్స్ కూడా పడితే అండ్ రేపు దర్శనం. సో ఎంజాయ్ ద వ్లాగ్. గుడ్ మార్నింగ్. మీరు నైట్ చేస్తుంటే గుడ్ నైట్. ఐ థింక్ పొంగల్. Still like Leela Palace breakfast, but yeah, it's a nice cake made with palm jaggery, not sugar, so I'm excited to taste this.
రా తెమ్మంటాను. గుడ్ మార్నింగ్. நல்லா இருக்காங்க. Guys, let me show you my Ritu's plate. She has chosen healthy and little bit all healthy. ఇది కూడా తాటి బెల్లంతో చేసిన కేక్. మంచిగా బ్రేక్ఫాస్ట్ తిని అలా స్విమ్మింగ్ పూల్ దగ్గర కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా స్నానాలు చేసి బయలుదేరుతాము. మీరు అనుకోవచ్చు, ఓకే మాకు నీకు లీలా తాజ్లో హౌ డిడ్ యూ లైక్ ద బ్రేక్ఫాస్ట్? I enjoyed more in Leela Palace than Taj. యా మీ టు తాజ్ కోరమండల్లో కొంచెం పిత్తుడుగా ఉండింది. But I love the cakes in Taj Mandal. ఈమె ప్యాక్ కూడా చేసుకుంది డబ్బాలో. ఎందుకంటే షుగర్ ఫ్రీ బెల్లంతో చేశారు. ఏ బెల్లం? తాటి బెల్లం. గుడ్, రైట్ ఆన్సర్. సో మీరు ఇంత తాజ్ లీలాలో నచ్చితే మీరు ఎందుకు వచ్చేసారు ఇక్కడికి అని అనుకోవచ్చు. చిన్న రూమ్ బుకింగ్స్ ప్రాబ్లం వల్ల మేము అరుణాచలంలో 17th 18th బుక్ చేసుకున్నాము. చెన్నైలో ఒకరోజు ఎక్స్ట్రా ఉండిపోవాల్సి వచ్చింది. లీలా వాళ్ళని మేము ఎక్స్టెండ్ చేసుకోవచ్చా అని అడిగితే వాళ్ళు ప్లీజ్ దొబ్బేయండి అన్నారు. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ దిగింది అండ్ వాళ్ళు ఆల్రెడీ రూమ్స్ మైనస్లో ఉన్నాయంట. సో ఇంకా వాళ్ళు మమ్మల్ని ప్లీజ్ మ్యామ్ సారీ మ్యామ్ అంటే ఇంక ఇక్కడ బుక్ చేసుకున్నాం. పాపం రీతు నిన్నంతా డిప్రెషన్లో ఉండింది. ఎందుకు ఉన్నావక్క? బికాజ్ ఐ సో వాంటెడ్ టు మీట్ ధోని. నా చిన్నప్పటి నుంచి నాకు ధోని అంటే ఇష్టం. మీరు కూడా చిన్నప్పుడు మీ ఫేవరెట్ క్రికెటర్ని కానీ మీ ఫేవరెట్ హీరోని కానీ పేపర్లో కట్ చేసుకొని బుక్స్లో అతికించుకునే వాళ్ళు కదా. నేను కూడా అలా మొత్తం ఎంఎస్ ధోని అని మొత్తం అతికించుకునేదాన్ని. సో ఇంత డ్రీమ్ ఇంత అది ఇది అని అనుకున్న ధోని నేను ఒకే హోటల్లో ఉన్నా కూడా నేను ధోనిని కలవలేకపోయాను. అండ్ లిటరల్లీ నా కళ్ళు చూస్తే ఇంకా ఏడుపు వస్తుందా. పాపం చాలా ఫీల్ అయింది గాయస్. బట్ ఇట్స్ ఓకే, సమ్ డే యూ విల్ రా రీతు. ఓకే గాయస్, మళ్ళీ యాత్రలో కలుద్దాం. ద గుడ్ గర్ల్ ఇస్ ఆల్ రెడీ. లెట్స్ గో. అరుణాచలం వెళ్ళే దారిలో ఏలుముత్తు అదేనా, ఆ టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని మా పాప కర్మములు అన్నీ తొలగించుకోవాలని కోరుకుంటున్నాము. తిరువనమలై వెళ్ళే దారిలో చాలా శక్తివంతమైన టెంపుల్ గురించి విని మేము వెళ్దామని ఆగామండి. ఈ గ్రామం పేరు మేల్ మరువుత్తూర్. ఇక్కడ ఆది పరాశక్తి టెంపుల్కి వచ్చాము. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మీకు ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నాను. దేవుడా bless the whole Hyderabad, bless all my fans and also everybody's fans. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నేను మీకు అమ్మవారి పటం చూపిస్తాను. ఈ బ్యూటిఫుల్ అమ్మనే ఆది పరాశక్తి అమ్మ. ఇక్కడ ఆమె స్వయంభూ వెలిసింది అండ్ ఇక్కడ కేవలం ఆడవాళ్ళ కోసమే వెలిసింది అని పురాణాలు చెప్తున్నారు. అంటే చాలా వీడియోస్, మహిమగల వీడియోస్ తమిళ్లో ఉన్నాయి. నేను స్టోరీ తెలుసుకోవడానికి ట్రై చేశాను కానీ అంత క్లియర్గా అర్థం కాలేదు. కానీ నాకు అర్థమైనంత వరకు ఈ అమ్మవారు స్పెషల్గా లేడీస్ కోసం ఇక్కడ ఆడవాళ్ళకి నెలసరి వచ్చినా కూడా వచ్చి పూజలు చేసే అంత రూల్ ఉంది. ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. అండ్ గర్భగుడిలో కూడా పూజలు అమ్మవారికి ఏది అర్పించాలన్నా మొత్తం ఆడవాళ్ళే ఎక్కువగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ 21 సిద్ధులు వాళ్ళ శరీరాల్ని విడిచి మహానుభావులు ఇక్కడ సమాధులుగా కూడా వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయి. చాలా స్పిరిచువాలిటీకి అండ్ ఆల్సో టెంపుల్ వాటికి కూడా ఈ టెంపుల్ చాలా విశేషమైనది అని చెప్పాలి. శివుడిని చూడటానికి వెళ్ళబోయే ముందు అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా లక్కీ అనిపించింది. సో లక్కీ అండ్ చాలా తృప్తిగా అనిపిస్తుంది. సో గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ వేల్ముత్తు అమ్మ.
Guys, క్యూట్ గా తీసుకుంటుంది. మేము అరుణాచలం వెళ్ళే దారిలో క్యూట్ క్యూట్ గా వీటికి ఈ కోతులకి ముందుకి అన్నిటికీ మేము చక్రాలు పెడుతున్నాం. వచ్చేసాం మేము ఈ స్పర్శ రిసార్ట్కి. ఈ బ్యూటిఫుల్ రిసార్ట్ థ్యాంక్స్ టు దామిని. ఆమె వ్లాగ్స్ చూసి నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ క్యూట్గా మా ఆవులు గోవులు మదర్ నేచర్కి దగ్గరగా ఉండేటట్టు ఈ కుటీరాలకు వచ్చేసా. లిక్కర్ స్మోక్ ఫ్రీ రిసార్ట్. మిల్కింగ్ ద కౌ, లైబ్రరీ, రీక్రియేషన్ సెంటర్, బుల్లక్ కార్ట్ రైడ్, పూకడాయ్, ప్యారెట్ ఆస్ట్రాలజీ తప్పకుండా చెప్పించుకుంటాను 5 PM to 9 PM. ఇంట్రెస్టింగ్. స్పర్శ సర్ప్రైజెస్. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళి రూమ్ చూపిస్తా. సో హ్యాపీ, సో హ్యాపీ గైస్. మా కుటీరము, మా చిట్టి కుటీరము మీకు చూపిపోతున్నాను. వెల్కమ్ టు అవర్ కుటీరం. చాలా ఆథెంటిక్గా పూర్వం అడవుల్లో కేవ్స్లో వాళ్ళు దాంకునే వాళ్ళ ఎఫెక్ట్ ఇచ్చారు. సో చాలా క్యూట్గా దిస్ సెటప్, ఈ విండోస్ అండ్ స్మెల్ కూడా చాలా 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 బాగుంది. కొంచెం మట్టి వాసన, కొంచెం బల్బం వాసన. వాష్రూమ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ద సెన్స్. ఇది మా వాష్రూమ్. ఆ కుండలు చూపించిన కుండలు మాయిశ్చరైజర్ అండ్ టాల్కమ్ పౌడర్. వావ్, దిస్ ఇస్ నైస్.
చాలా క్యూట్గా బాగుంది. విల్లాస్ కూడా ఉన్నాయి, బట్ మా ఫ్రెండ్ని బుక్ చేయమన్నాను, నేను చూడలేదు. సో హీ బుక్డ్ దిస్. ఇప్పుడు టక్క కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లైట్గా ఇంకా గిరి ప్రదక్షిణానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నందూరి శ్రీనివాస్ గారు చాలా పెద్ద మ్యాప్ ఇచ్చారు. అది మెల్లగా శివుడిని తలుచుకుంటూ చేస్తూ వెళ్తే 4 గంటల నుంచి 4.5 గంటల నుంచి 5 గంటలు పడుతుంది మోస్ట్లీ. సో మేము పొద్దున బ్రాహ్మీ ముహూర్తంకి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందంట. బట్ మేము రేపు పొద్దున్నే అభిషేకం ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకా నైట్ అయినా ఈవినింగ్ అయినా ప్రదక్షిణాలు పూర్తి చేసుకొని ఆ శివుడి అనుగ్రహం మాకు దొరకాలి, లభించాలి. శివుడితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న అందరి గొప్ప మహనీయుల బ్లెస్సింగ్స్, దీవెనలు మాకు రావాలి, మనందరికీ కూడా రావాలి అని కోరుకుంటున్నాను. సో చిలుక జ్యోతిష్యం, ఐ కైండ్ ఆఫ్ ఫైండ్ దీస్ వెరీ ఇంట్రెస్టింగ్. Name? విష్ణుప్రియ. Parvati. Wow, Shiva and Parvati. Shiva and Parvati, your Vishnupriya time, good time coming. Okay. Bad time, finish. Finish? Bad time, finish. Okay. Bad time, bad means your problem, your finish, your coming, starting to be a very good time. Okay. Arunachala, Shiva, your family, health, future, money, your business, your job, life, family, health, your very good time. Okay. Last year, you did a bad time. In the last month, you did a bad time finish. Your family good. Shiva family, Arunachala coming, you are coming very good time. Okay. 5 years, very good time. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. చాలా గోపురాలు ఉన్నాయి. తమిళ్ రాదు. ఈ ఒక్క ప్లేస్ నుంచి ఈ గోపురం, ఆ గోపురం, 2 గోపురాలు, ఇటు 3వ గోపురం, ఇటు ఇంకో గోపురం. ఈ స్పాట్ లో నుంచుంటే ఈ గోపురాలన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడున్న అద్భుతమైన గణేశుడు, మ్యారేజ్ గణేశుడు అంట. నాకు మంచి పెళ్ళి అవ్వాలి అని కోరుకున్నాను. హలో గైస్, శుభోదయం. అరుణాచలంలో మా 2వ రోజు. నిన్న చాలా అనివార్య కారణాల వల్ల గిరి ప్రదక్షిణం చేయలేకపోయాను. నేను తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చి ప్లాన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ చేసుకొని ఎండ్ వచ్చిన గొడుగులు 10-11కి గొడుగులు ఎండ నుంచి ఎండ బారిన కాపాడుకోవడానికి గొడుగులు, చున్నీలు అవన్నీ క్యారీ చేసుకొని ముందే ఒక గైడ్ మాట్లాడుకొని నిన్న నైట్ మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చే లోపలే 8 అయిపోయింది. మళ్ళీ 4.5 17 కిలోమీటర్స్ నైట్. అండ్ కొంచెం మన తిరుపతి లాగా సెక్యూర్డ్ వే ఏం లేదు. రోడ్స్ లైక్ కార్స్ ఆర్ కమింగ్, చాలా షాప్స్ ఉన్నాయి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. నేను రీతు ఇద్దరమే నడవలేము అని అనిపించింది. కొంచెం డీమోటివేటింగ్గా అనిపించింది. అండ్ ఐ ఆల్సో ఫీల్ ఇట్ సో బ్యాడ్. నందూరి శ్రీనివాస్ గారి వీడియో చూస్తే ఆయన నీట్గా ఎలా వెళ్ళాలో చెప్పారు, కానీ ఒక గైడ్ ఉంటే కానీ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ అలానే వెళ్ళి ఎనర్జీస్ అన్నీ నాకు అలానే రిసీవ్ చేసుకోవాలని ఉంది. కన్ఫ్యూజింగ్గా భయపడుతూ దేవుడి జపం చేసుకోకుండా ఎటు వెళ్ళాలి అన్న అయోమయంతో చేయాలని లేదు గిరి ప్రదక్షిణ. ఎందుకంటే అది చాలా పవిత్రమైంది. దేవుడిని జపం చేసుకుంటూ చేస్తే కానీ దాని ఫలితం, దాని ఎనర్జీ అంతా మనం తీసుకోలేము డిస్ట్రాక్టింగ్గా చేస్తే. సో నెక్స్ట్ టైం తప్పకుండా ప్రాపర్గా గైడ్ని పెట్టుకొని ప్లాన్ చేసుకుంటాము. ఇప్పుడు మేము అరుణాచలేశ్వర్కి అభిషేకము అర్పిస్తున్నాము. దానికోసం పొద్దున్నే ఉదయాన్నే 4ంటికి లేచి ఇప్పుడు బయలుదేరుతున్నాం మెయిన్ టెంపుల్కి. మీరు కూడా
మీరు కూడా ప్లీజ్ అరుణాచలానికి గిరి ప్రదక్షిణానికి వస్తే ఒక గైడ్ ముందే మాట్లాడుకోండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ చేసుకుంటే మీకు కొంచెం 6:30కి లైట్ వస్తది కదా! మీరు కొండ, టెంపుల్స్ ఆ చుట్టూ ఉన్న కూడా కొండతో పాటు చూసుకుంటూ యూ కెన్ ఆల్సో ఎంజాయ్. ఎండింగ్ ఎండబారిన ఇబ్బంది పడకుండా సాక్సెస్, అంబ్రెల్లాస్, చున్నీస్ క్యారీ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే. బై. హర హర మహాదేవ్, యోగి శివ మహాదేవ్. ఇప్పుడే మంచిగా మా కళ్ళతో అభిషేకాన్ని వీక్షించాము. యాక్చువల్లీ దర్శనం టికెట్, అభిషేకం టికెట్ నిన్న లాస్ట్ మినిట్ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ భక్తుల రద్దీ వల్ల, అది కూడా సోమవారం ఎర్లీ మార్నింగ్ కూడా చాలా ఫుల్గా బిజీగా ఉండి మా అభిషేకం లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేశారు. బట్ స్టిల్ మమ్మల్ని ప్రోటోకాల్తో దేవుడు అలా గేట్స్ ఓపెన్ చేసుకుంటూ అలా తీసుకెళ్ళి, అలా మేము ఎంటర్ అయిన ఎమ్మటే ఆయన మీద ఇలా పాలు పడుతూ ఉంటే అసలు మమ్మల్ని తీసుకెళ్ళిన ఆ కానిస్టేబుల్ కూడా మీరు ఎంతో అదృష్టవంతులు అని హీ రిమైండెడ్ అస్. బికాజ్ మేము కొంచెం ఫీల్ అవుతుండే, దేవుడు ఆయన నోట్ ద్వారా చెప్పాడు, మీరు ఏం ఫీల్ అవ్వద్దు, యు ఆర్ లక్కీ పీపుల్ అండ్ హీ మేడ్ అస్ ఫీల్ సో స్పెషల్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ అమ్మ. సో అదనమాట. హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ టైం మీరు అరుణాచలం వస్తుంటే అన్నీ 1 month ముందే ప్లాన్ చేసుకొని రండి. టికెట్స్ కానీ, వాకింగ్ కానీ, గిరి ప్రదక్షిణం కానీ, సాక్స్ తెచ్చుకోండి. చాలా తార్ రోడ్డు బాగా చాలా రఫ్గా ఉంది, గుచ్చుకుపోతే డెఫినెట్లీ. సో టేక్ కేర్ ఆఫ్ దాట్. Hope you like this vlog. Please do like, share and subscribe. Bye.